థ్యాంక్ యూ. ప్రభు నామమున చేరివచ్చిన మీ అందరికీ, బేతేల్ స్థానిక సంఘ పెద్దలందరికీ, దైవ సేవకులైన పాల్ గాంధీ గారు, షడ్రక్ గారు, భవానీ శంకర్ గారులకు నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. యెరూషలేం నుండి యెరికోకు వెళ్ళే దారిలో దొంగలు ఉన్నారన్నారు. అలాగే మీటింగ్స్లో కూడా నాలాంటి దొంగలు పడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఏర్పాట్లు లేదు, ముందుగా నన్ను అడిగారు, కానీ నాకు వీలు కాదని నేను రాలేనని తెలియచేశాను. కానీ తప్పనిసరి పరిస్థితి, రేపు ఎంఐఎస్ గ్రాడ్యుయేషన్ విజయవాడలో ఉన్నందువల్ల వారు ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఏషియన్ డైరెక్టర్, ఇండియన్ డైరెక్టర్ వస్తున్నారు. మీరు కూడా మాతో తప్పకుండా ఆ సమయంలో ఉండాలని వారు కొంత ఒత్తిడి చేశారు. మరొక మిషన్ ట్రిప్లో కూడా నేను బయలుదేరి రావడం జరిగింది. నేను వస్తున్నాను అంటే అందులో ఇటీవల బేతేల్లో ఎందుకో ఐఎమ్ మోస్ట్లీ ఆన్ టైం, కానీ ఇటీవల ఏదో రకంగా చాలా ఆలస్యం జరుగుతూ ఉంది. దయతో క్షమించాలని ప్రభువు నామమున మనవి చేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దాసులు ప్రార్థించగా వారికి ఇచ్చిన సందేశాలు మీకు అందకుండా నేను మధ్యలో అడ్డుపడడం అంత న్యాయంగా నాకు కనబడడం లేదు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయములో మొదటి 7 వచనాలు నేనే చదువుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కవిగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని బడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెను అని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. చదువుబడిన ఈ వాక్య భాగం చేరువచ్చిన మన అందరి ఆత్మల క్షేమార్థమై ప్రభువే మన కొరకు దీవించి వివరించునుగాక. ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయములో నిర్దోషత్వానికి పేరుగాంచిన దైవజనుడు సమూయేలు, ఆయన గురించి వ్రాయబడి. కానీ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం యెహోవా దృష్టికి ఇష్టానుసారుడిగా ఉన్న మనుషుడే కానీ స్వభావ సిద్ధముగా ఉన్న పాప నియమానికి దాసుడై దావీదు చేసిన పాపము నాతాను ద్వారా ఉపమాన రీతిగా ప్రభువు బయలుపరిచాడు. ఈ అధ్యాయం దానికి భిన్నంగా ఉన్నది.
నా చేతుల నిర్దోషత్వాన్ని ప్రభువు చూచి నాకు ప్రతిఫలమిచ్చుగాక అని కూడా ప్రార్థించిన వాడు దావీదు చాలా సంవత్సరాలు బెత్లెహేం వాడైన దావీదు ప్రభువుకు ఇష్టడుగా జీవించాడు. నిజంగా దైవ భయం కలిగిన వాడు, గొప్ప ప్రార్థనాపరుడు, మంచి ఆరాధికుడు, మంచి కీర్తనలు రచించినవాడు, ప్రభువును ఘనపరచినవాడు, ఇశ్రాయేలు స్తోత్ర గీతములు మధురగానం చేసినవాడు, గొప్ప యుద్ధాలు చేసి విజయాలు సాధించాడు, రాజ్యాన్ని స్థాపించి దానిని విస్తరింపచేశాడు. తన కుమారుడైన సొలొమోనుకు రాజ్యాన్ని అప్పగించే సమయానికి సొలొమోను ఎక్కువ కష్టపడనక్కర్లేకుండా సమస్తాన్ని సమకూర్చి అందించి వెళ్ళాడు. ఇన్ని ఘనకార్యాలు చేసిన దావీదులో కొన్ని లోపాలు, కొన్ని బలహీనతలు కనబడుతున్నవి. పరిశుద్ధుడైన దేవుడు దావీదు తప్పులు కప్పిపుచ్చకుండా చాలా బట్టబయలు చేసి బైబిల్లో రాసి మనకు అందించాడు. ఎందుకు అని మనం ఆలోచన చేయాలి. యుగాంతమందు జీవించే మనకు బుద్ధి కలుగుటకు ఆయన వీటిని వ్రాయించాడు. గనుక దావీదు పాపాలు, దావీదు లోపాలు, దావీదు పతన కారణాలు, వాటిని ఎక్కువగా మనం ఆలోచించి ఆయన విమర్శించడానికి ప్రయత్నం చేయడం అది యుక్తం కాదు. కానీ దావీదు పాపము పాపమే అని ప్రభువు చెప్పాడు. కానీ దావీదు పాపము కన్నా దావీదు పశ్చాత్తాపం అది చాలా గమనింపదగినది, విలువైన పశ్చాత్తాపం. పరలోకపు తండ్రి హృదయాన్ని కదిలించిన పశ్చాత్తాప ప్రార్థన. ఒక్క మాట మాత్రం చెప్పినట్టు ఇక్కడ అన్నాడు, నేను పాపము చేశాను అని 13వ వచనంలో ఒక్క మాట అంతే. కానీ అది ఒక్క మాట కాదు. భక్తుడైన దావీదు పాపాన్ని దేవుని దృష్టిలో పాపంగా చూడగలిగాడు, గ్రహించాడు, ఒప్పుకున్నాడు, సమర్థించుకోలేదు. కన్నీటితో ఆయన ప్రభువు దగ్గర ఒప్పుకున్నాడు. 51వ కీర్తన అంతా అదే కదా. మరికొన్ని పెనిటెన్షియల్ సామ్స్ అంటారు, పశ్చాత్తాప కీర్తనలు. దాదాపు 7 కీర్తనలు కీర్తన గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు అది మన అంశం కాదు. ఒక సత్యము మాత్రం మనం ఈ సాయంకాలం జ్ఞాపకం ఉంచుకుందాం. నేర్చుకోకపోయినా అంటే ఆల్రెడీ మనం నేర్చుకుని ఉన్నాం. ప్రభువు పాపాన్ని పాపంగానే చూస్తాడు, చూచి చూడనట్టుగా ఉండేవాడు కాదు. కానీ పశ్చాత్తాపాన్ని ఆయన అంగీకరిస్తాడు, ఒప్పుకోలును ఆయన అంగీకరిస్తాడు. మన ప్రభువు ఎవరు అంటే బహుగా క్షమించే ప్రభు. ఆయన దగ్గర బహుగా క్షమాపణ దొరుకుతుంది అనే సత్యం ఆయన బయలుపరిచాడు. ఉపమానం చెప్పాడు నాతాను. పాత నిబంధనలో కొన్ని ఉపమానాలు ఉన్నాయి, చాలా తక్కువ. క్రొత్త నిబంధనలో చాలా ఉపమానాలు ఉన్నాయి. ఉపమానములో ప్రతి మాట మనం వివరించేది కాదు, కానీ ఏ ప్యారబుల్ ఈజ్ ఎ ప్యారబుల్, ఉపమానం వరకే. అది ఉపమానములో ఉపదేశం, అది ఇప్పుడు సాయంకాలం మనం ఆలోచించే. ఎవరిని కూర్చో మాట్లాడుతున్నాడు అనుకున్నాడు దావీదు. అంత నేర్పరి అయిన దావీదు కూడా బోల్తా పడ్డట్టుగా దెబ్బతిన్నట్టుగా ఉన్నాడు. ఆ ఇద్దరిని గూర్చి ఐశ్వర్యవంతుడు, దరిద్రుడు అని ఆ ఉపమానం చెప్తూ ఒక మార్గస్థుడు రాగా ఆయత్తం చేయడానికి ఐశ్వర్యవంతుడు తన దగ్గర ఉన్న గొడ్లలో, పశువుల్లో దేనిని ముట్టక ఆ దరిద్రునికి ఉన్న ఆ ఒకే ఆడు గొర్రె పిల్లను కుమార్తెగా పెంచుకుంటున్నాడు ఆ దరిద్రుడు. చెప్పాడు ఆయన ఉపమానం. దానిని
తీసి వధించి ఆయత్తం చేశాడు అంటే దావీదు బహుగా కోపపడ్డాడు. అన్నాడు, కనికరము లేక వాడు ఈ కార్యం చేశాడు. నాతాను, రాజా, వాట్ ఈజ్ యువర్ కామెంట్ ఆన్ దిస్ అని కూడా అడగలే. దావీదును అడగలేదు ఆయన. కానీ దావీదు తనకు తానే ఈ దుష్కార్యము చేసిన వాడు మరణపాత్రుడు అన్నాడు. అవునా? ఆ తర్వాతి మాట మీ మధ్య కొద్దిగా నేను ధ్యానించాలని ఆశిస్తున్నాను. షార్ట్ టైం. 6వ వచనం 2వ భాగములో, ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లను ఇయ్యవలెను అని నాతానుతో అన్నాడు. ఈ నియమం ఎవరు చెప్పారు? సమూయేలు గ్రంథం మాత్రమే చదివితే దావీదు చెప్పినట్టున్నది. కానీ ఈ నియమానికి మూలం దావీదు కాదు. నిర్గమకాండం 22వ అధ్యాయం 1వ వచనం ఒకరు చదవండి. ఇక్కడ నుండి ఏవైనా వచనాలు అవసరమైతే మీరే చదివి నాకు సహాయం చేయండి. ఆ 4 గొర్రె పిల్లలను ఇచ్చాడా లేదా? ఎవరు ఆ 4 గొర్రె పిల్లలు? దీనిలో నీవు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలిస్తే అమ్మినా ఎద్దు విషయంలో అన్యాయం జరిగితే 5 రెట్లు ఇవ్వాలన్నాడు. గొర్రె విషయంలో అన్యాయం జరిగితే ఏం చేయాలా? 4 గొర్రె పిల్లలు ఇవ్వాలన్నాడు. ఇది బిబ్లికల్ ప్రిన్సిపల్. ఇది వాక్యానుసారమైన సూత్రం, నియమం. ఎవరో ఒక అన్యాయస్తుడు అలా చేశాడా? 4 గొర్రె పిల్లలు ఇవ్వాల్సిందే. అతడు కనికరం లేక చేశాడు. ఇది దుష్క్రియ, మెచ్చదగినది కాదు అని దావీదు తీర్పు చెప్పాడు. ఈ వచనమే మళ్ళా చెప్పాడు ఆయన, అంతే. కానీ నాతాను ఎటువంటి ప్రవక్త అంటే, మనిషిని చూసి, ముఖాన్ని చూసి, ఎత్తును చూసి, రూపాన్ని చూసి అందించవలసిన వర్తమానాన్ని అందించకుండా మలుపులు తిప్పే వర్తమానికుడు కాదు నాతాను. హీ వాజ్ ఎ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ స్పీకర్. వర్తమానం దేవుని వర్తమానం. కాబట్టి మనం ఏం చేయాలి? వీరు నొచ్చుకుంటారేమో, వారు గాయపడతారేమో, వారు అఫెండ్ అవుతారేమో, బాధపడతారేమో అని వాక్య సత్యాన్ని ఎక్కడ కానీ, స్థానిక సంఘములో కానీ, సభలో కానీ, ర్యాలీలో కానీ, రిట్రీట్లో కానీ, కన్వెన్షన్లో కానీ, కాన్ఫరెన్స్లో కానీ, ఎక్కడ కానీ మార్పు చేయకూడదు, మలుపులు తిప్పకూడదు, వ్యక్తిని బట్టి వర్తమానాన్ని మార్పు చేయకూడదు. ఆ సత్యం ఉపదేశకులు అందరూ గ్రహించవలసిన సత్యం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈనాడు మనకు కావలసిన వర్తమానికులు, మన సంఘాల్లో ప్రవచించిన వర్తమానం సమూయేలు వంటి వారు కావాలి, నాతాను వంటి వారు కావాలి, గాదు వంటి వారు కావాలి. ఎవనికిని భయపడక వర్తమానం చెప్పిన ఫీనెహాసు వలె, కాలేబు వలె, యెహోషువ వలె ఇటువంటి వర్తమానికులు. వీ నీడ్ సచ్ మెసెంజర్స్. సంఘాలకు క్షేమం. ఆలోచించారా? ఏమన్నాడు? ఒకే మాట అన్నాడు ఆయన, ఆ మనుషుడవు నీవే. సరిపోయిందండి. 1.5 గంట మాట్లాడి ఏం ఉపయోగం? సరుకు సారం లేకపోతే, సందేశం లేకపోతే దానివల్ల ప్రయోజనమేం లేదు. మనుషులను కదిలించే 5 మాటలు చాలు. అంతే కదా బైబిల్లో చెప్పాడు. అర్థం కాని భాషలు ఎన్ని మాట్లాడినా వాటి వల్ల ప్రయోజనం లేదని చెప్పాడు. ఇక్కడికి రాకముందు నేను మరొక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. చూడండి, 12వ అధ్యాయం ఎందుకు ఉన్నదంటే 11వ అధ్యాయాన్ని బట్టి ఉన్నది. అంతే కదా? 11 లేకపోతే 12 ఉండేది కాదు. 11వ అధ్యాయం చివరి వచనం చదువుకుందాం. 27వ వచనం. అంగలార్పు కాలం తర్వాత భర్త చనిపోయాడు, చంపబడ్డాడు.
ఎవరా భర్త? బత్షెబ భర్త ఊరియా. ఊరియాలో విలువైన పాఠాలు ఉన్నాయి, విలువైన సత్యాలు ఉన్నాయి, మనం గమనించవలసింది. ఊరియా ఈ 11వ అధ్యాయం ప్రకారం మనం గమనిస్తే దావీదు కంటే శ్రేష్ఠుడుగా మనకు కనబడుతున్నాడు. భక్తి జీవితాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, యథార్థతను బట్టి, దేవుని మందస్సానికి ఆయన ఇచ్చిన విలువను బట్టి, దేవుని దండుకు ఆయన ఇచ్చిన విలువను బట్టి ఊరియా చాలా విలువైన విశ్వాసిగా కనబడుతున్నాడు. ఒక నమ్మకమైన సేవకుడిగా ఉన్నాడు. తన సంసారం, తన సుఖభోగాలు వాటి కొరకు ప్రాకులాడినవాడు కానే కాదు. దావీదు చాలా నమ్మకంగా జీవించాడు. ఏ వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్. ఆ బేత్లెహేము గొర్రెల కాపరి యెష్షయి ఇంటిలో ఉండి పెరిగినవాడు, యనమండుగురిలో చివరివాడు. కానీ అతడు సౌలు హతుడైన తరువాత, సౌలు కుమారులు కూడా హతులైన తరువాత ప్రభు చిత్త ప్రకారం ఇంటిలో జరిగిన అభిషేకం నెరవేరుతున్నది. యూదావారిపైన రాజుగా ఇదే గ్రంథం 3వ అధ్యాయం, ఇశ్రాయేలు వారిపైన కూడా రాజుగా 5వ అధ్యాయంలో అభిషేకించబడి 40 సంవత్సరాలు ఆయన చక్కని పరిపాలన అందించాడు. అయితే దావీదు జీవించిన జీవితంలో పాత నిబంధన కాలం అది ఒక లోటు ఉన్నది. అది 12వ అధ్యాయంలో ఆయనే చెప్పాడు. చూడండి, 12వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించాను అన్నాడు. ఎవరు? ప్రభువే చేసిన పని ఇది. ఇంకా ఇది చాలదని ఆ మాట వినండి. ఇది చాలదు అని నీవు అనుకుంటే నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి నేనేం చేసేవాడిని? ఇంకా నీకు చాలదు అంటే మరికొంతమంది స్త్రీలను నీకు ఇచ్చేవాడిని. అంటే అర్థం ఏమిటంటే అజ్ఞాన కాలం అది కదా. 6 ద్వారా కలిగిన కుమారులను గురించి 3వ అధ్యాయంలో రాశాడు, 5వ అధ్యాయంలో రాశాడు అవునా. ఆ కుమారులలో మొదటివాడు అమ్నోను. అతడు చంపబడ్డాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో ఊరియా ద్వారా కలిగిన బిడ్డ చనిపోయాడు. చంపబడలేదు, జబ్బు పడ్డాడు, తర్వాత చనిపోయాడు. అది మొదటి గొర్రెపిల్ల. రెండవది 13వ అధ్యాయం అమ్నోను చంపబడ్డాడు అబ్షాలోము ద్వారా. అది 2వ గొర్రెపిల్ల అవునా. 18వ అధ్యాయంలో అబ్షాలోము చంపబడ్డాడు. అది 3వ గొర్రెపిల్ల. ఇక 4వ గొర్రెపిల్ల ఎవరంటే అదోనియా. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో బెనాయా ద్వారా సొలొమోను రాజుగా అభిషేకించబడిన తరువాత అతడు చంపబడ్డాడు. ఇలా వినండి, ఊరియాకు దావీదుకున్న తేడా ఏమంటే ఊరియా తన కుటుంబ జీవితంలో నమ్మకంగా ఉన్నాడు. దావీదు తన కుటుంబ జీవితంలో బహుభార్యాత్వానికి దాసుడయ్యాడు. సొలొమోను ఇంకా నష్టపోయాడు. ఇవన్నీ మనకు హెచ్చరికగా ఉన్నాయి. ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో ప్రభువు ఎవరిని అనుగ్రహించాడో ఆ సహకారితో, ఆ భార్యతో తృప్తి లేక హృదయాన్ని పాడు చేసుకొని జీవితాన్ని నష్టపరుచుకునే విశ్వాసులు చాలామంది కనబడుతున్నారు. ఇటువంటి విషయాలు నేను దాదాపుగా
60 సంవత్సరాల వాక్య పరిచర్యలు ఎక్కువగా నేను ఎప్పుడు తాకలేదు. మీకు తెలుసు కదా, మాట్లాడడం నాకు ఇష్టం కూడా కాదు. అలాగే ప్రభు ఇచ్చినటువంటి భర్తతో తృప్తి లేక, నమ్మకత్వం చేసిన ప్రమాణాలకు కమిట్మెంట్, అంకిత భావం లేక, సొంత భర్త సొంత భార్య అనేటువంటి ఆ సమర్పణ, అంకిత భావం, నమ్మకత్వం లేకుండా కుటుంబ జీవితాలు, వైవాహిక జీవితాలు దెబ్బతిని బజారు పాలవుతున్న కాలంలో ఉన్నాం మనం. కానీ ఊరియా ఎటువంటి వాడు? ఒక విశ్వాసిగా, ఒక భర్తగా తన కుటుంబ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఊరియా భార్య కూడా ఊరియా పట్ల నమ్మకంగా ఉన్నది. తనకు విధిలేని పరిస్థితిలో, అజ్ఞాన కాలంలో దావీదు రప్పించగా, అప్పటికి ఆయన రాజుగా ఉండగా ఆ పని జరిగింది తప్ప బత్షెబా ఆశించి జరిగించింది కాదు. అన్నారా? మరి ప్రభు ఏం చేశాడు? తన కుటుంబ జీవితాన్ని కాపాడుకున్న ఊరియా సాక్ష్యాన్ని ఆయన ఘనపరిచాడు. ఎక్కడ రాసినా ఏమంటాడంటే ఊరియా భార్య అయినా ఆమె అంటాడు. ఎవరామె? ఊరియా భార్య. అది ఒరిజినల్, అది న్యాయమైంది. దావీదు భార్య అని తర్వాత చెప్పాడు. ఎప్పుడు అంటే ఆయన చనిపోయిన తరువాత, చంపబడిన తరువాత, యుద్ధములో అంగలార్పు కాలము తీరిన తరువాత ఆమెను ఓదార్చి, అప్పుడు ఆమె బత్షెబా దావీదుకు భార్య అయినది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, 27వ వచనం. ఆ కార్యం అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండేను. ఎన్ ఈవిల్ ఈజ్ ఈవిల్ ఎట్ ఎనీ కాస్ట్. విన్నారా? అసలు దావీదంతటి వాడు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? చూడండి, హృదయము అన్నిటికంటే మోసకరమైన. నా హృదయం, నీ హృదయం ఏం చేస్తుందో తెలియదు. ప్రతి నిమిషం భయముతో వణుకుతో, ప్రతిరోజు భయముతో వణుకుతో మన సొంత రక్షణ కొనసాగించుకుందాం. ఈవెన్ ఇఫ్ వి క్రాస్ 80 సంవత్సరాలు దాటితే కూడా వయసు ముఖ్యం కాదు, సాక్ష్యం ముఖ్యం. సాక్ష్యము లేని వారు దేవుని వాక్యాన్ని ఎలా అందిస్తారు? సాక్ష్యము లేని వారు పరిచర్య ఎలా చేస్తారు? మనం దాన్ని ఎలా అంగీకరిస్తాం? ఆలోచన చేయండి. ఊరియా సాక్ష్యం కాపాడుకున్నాడు, దావీదు సాక్ష్యాన్ని కాపాడుకోలేదు. అయితే మన జీవితాలకు మేలు కలిగించాలని ప్రభువు దీన్ని అనుమతించాడు, వ్రాయించి భద్రపరిచాడు. దావీదేమన్నాడు? ఆ దుష్కార్యము చేసిన వాడు కనికరము లేక చేశాడు. ఎవరు? ఉపమానములో ఉన్న ఐశ్వర్యవంతుడు. ఉపమానంలో ఉన్న ఐశ్వర్యవంతుడు దుష్కార్యం చేశాడు కనుక అతడు మరణపాత్రుడు. ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇయ్యవలెను అన్నాడు. అన్నవాడు దావీదు ఇయ్యక తప్పలేదు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఊరియా భార్య ద్వారా కలిగిన కుమారుని కొరకు దావీదు ఎంత కష్టపడ్డాడో చూడండి. 16వ వచనం, 12:16 జబ్బుపడెను, బహు జబ్బుపడెను అన్నాడు. బహు జబ్బు పడ్డాడు. ఒక రకంగా ఆలోచిస్తే ఆరోగ్యవంతుడైన దావీదు, నిర్మలంగా జీవించిన బత్షెబా, పుట్టిన బిడ్డ ఎందుకు జబ్బు పడవలసి వచ్చింది అంటే పాపమే దానికి కారణం. బహు జబ్బు పడి మరణకరమైన వ్యాధి వస్తే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? భోజనం మానుకున్నాడు, తైలాభిషేకం మానుకున్నాడు, మందిరానికి వెళ్ళేది మానుకున్నాడు. 7 రోజులు నేల మీద పడి ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు.
మామూలు ప్రార్థనకి జవాబు రాదని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. పాపం చేసి ప్రార్థన చేస్తే ప్రభు వింటాడా? జవాబిస్తాడా? ఉపవాస ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడా? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని వాక్యం చెప్తున్నాడు కదా. మన వేషధారణ జీవితం ప్రభు అంగీకరించడు. ఐ మే బి లిటిల్ హార్డ్, కష్టతరంగా ఉండొచ్చు, కానీ నాకు మీకు అందరికి అవసరమైంది. వాటిని ప్రభు అంగీకరించాడు. దావీదు భక్తిని భక్తిగా ఆయన చిత్రించాడు, వ్రాయించాడు, అంగీకరించాడు, ఆనందించాడు. దావీదులో ఉన్న లోపాలుగానే ఆయన చూపించాడు. 7 రోజుల తర్వాత ఏం జరిగింది? బిడ్డ చనిపోవడం జరిగింది. ఇది మొదటి ఆడు గొర్రె పిల్ల, పేరు లేని బిడ్డ. అవునా? ఏ తప్పు లేదు బిడ్డ విషయంలో. మీరు వినండి, ఆ 4 ఆడు గొర్రె పిల్లల్లో మొదటి గొర్రె పిల్ల పేరు లేన చిన్న బిడ్డ, 7 దినాల బిడ్డ మాత్రమే మనకు తెలిసి ఏ తప్పు చేయని, రికార్డులో లేకుండా ఒప్పుకోవలసిన తప్పు చేయని గొర్రె పిల్ల. ఇక 3 దుర్మార్గులే, మూర్ఖులే. ఎవరు? ఒక అమ్నోను, ఒక అబ్షాలోము, ఒక అదోనియా. చూసారా? వారిలో నీతి భక్తి ఏమీ లేదండి. హౌ సాడ్. ఎవరు వారు? చిల్డ్రన్ ఆఫ్ డేవిడ్. సిగ్గుచేటు. ఎవరి పిల్లలు? దావీదు పిల్లలు. దావీదు అంత సాక్ష్యం గలవాడు. ఏం బ్రదర్ మీరు ఇప్పుడే దావీదు సాక్ష్యం లేదన్నారు, మళ్ళీ దావీదు సాక్ష్యం అంటారంటే నాణ్యానికి 2 వైపులు ఉన్నాయి. దావీదు సాక్ష్యము తప్పు చేస్తే తప్పును సమర్థించుకునే జీవితం కాదు. మరి ఎటువంటిది? గ్రహించే జీవితం, దుఃఖపడే జీవితం, ఒప్పుకునే జీవితం, క్షమించబడే జీవితం, కనికరించబడే జీవితం, ప్రభువు ద్వారా పునరుద్ధరించబడే జీవితం. 51వ కీర్తనలో చెప్పాడు ఆయన, నేను చేసిన ఈ ఒక్కటే కాదు, నా తల్లి గర్భములో నేను పుట్టినప్పుడే పాపములో జన్మించా, ఆ పాపాన్ని క్షమించమన్నాడు. అసలు నీవు నా పాపాన్ని క్షమించకపోతే ఇక నేను పాట పాడేది లేదు, శుద్ధి చెల్లించేది లేదు, బలి అర్పించేది లేదు, సాక్ష్యం ఇచ్చేది లేదు, ఏది చేయను. ఎంత చక్కని తీర్మానం. పాపం చేసి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. పాపం చేసి ఒప్పుకోకుండా, స్థానిక సంఘములో ఒప్పుకోకుండా, దిద్దుకోకుండా, వీడియోలు ఇంకా ఎన్నో వాట్సాప్ల ద్వారా సిగ్గు లేకుండా వర్తమానాలు పంపిస్తూ ఉన్నారని. ఇవి ఎంత బాధకరమైన. మన దినాల్లో ఉద్యోగం రాకపోతే ఉపయోగం ఏమిటి? మనం ఆలోచన చేద్దాం. నేను పాపం చేస్తే నాకెవరు చెప్పనక్కర్లేదు, నేనే మౌనమైపోవాలి, నేనే స్థానిక సంఘంలో మౌనమైపోవాలి. అది ఒప్పుకొని క్షమించబడే వరకు నేను ఏ పరిచర్య చేయకూడదు. వాక్యం చెప్పేది అది. ఉపదేశాలు, నాయకత్వాలు ప్రజల మెప్పు కొరకు కాదు, ప్రభు అంగీకరించిన విధంగా నమ్మకంగా మనం సాగాలి. కనుక ఊరియాలో కొన్ని హెచ్చరికలు ప్రభు మనకి పాఠాలు అందిస్తున్నాడు. దావీదులో మరికొన్ని హెచ్చరికలు. ఊరియా సాక్ష్యం కాపాడుకున్నవాడు, దావీదు సాక్ష్యం పోగొట్టుకున్నాడు, కానీ దినాల లోపల ఏమైంది? దిద్దుకున్నాడు. కదా, జబ్బు పడినటువంటి ఆ బిడ్డ చనిపోయాడు. తరువాత దావీదు లేచి ఆయన మామూలుగా చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మిగిలిన అంటే ఇప్పుడు సూత్రం మనకు అర్థమైంది కదా. ఒక గొర్రె పిల్లను చంపినట్లయితే, అన్యాయం చేస్తే ఏం చేయాలన్నారు? 4 గొర్రె పిల్లలు ఇవ్వాలన్నాడు. పాత నిబంధనలో కొన్ని విషయాల్లో ఆ మాటలు చెప్పాడు. 4 గంతలు 4 ఫోల్డ్ మీరు చెల్లించాలి. కొన్నిటికి 5 ఫోల్డ్
5 అంతలు అన్నాడు, కొన్నిటికి 4 అంతలు అన్నాడు. అన్యాయస్తుడు జక్కయ్య ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏం చెప్పాడు? ఎవని యొద్దన ఈ అన్యాయస్తుడు మారిపోయి ఇప్పుడేమంటాడు? ఎవని యొద్దనైనా ఏమైనా నేను అన్యాయంగా తీసుకుంటే వానికి ఎన్ని చెల్లిస్తా అన్నాడు? 4 అంతలు చెల్లిస్తానన్నాడు. మార్పు అంటే అది. స్థిరమైన మార్పు ఉండాలి నాలో నీలో. మన మార్పు మాట్లాడాలి. బాబు నీ ప్రసంగాలు కాదు, నీ మార్పు మాట్లాడాలి. మన జీవితంలో మార్పు అది మాట్లాడాలి, ప్రజలు గ్రహించాలి. నిర్మలమైన సాక్ష్యం సంపాదించుకోవాలి, స్థాపించుకోవాలి. తర్వాత దాన్ని కాపాడుకోవాలి. ఏమాత్రం చెరిగిపోకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మంచిది. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో దావీదు కుమారుల్లో జ్యేష్ఠ పుత్రుడు అని చెప్పబడిన అమ్నోను గురించి రాశాడు. అతడు చేసిన పాపం, తన చెల్లెలిని బట్టి అతడు బహుగా చిక్కిపోయాడు. ఆమె మీద మనస్సు పెట్టుకొని అతడు నష్టపోయాడు. ఆమెకు అన్యాయం చేశాడు. తర్వాత ఏం జరిగింది? అబ్షాలోము ఈ సంగతి విన్నప్పుడు అబ్షాలోము దావీదు దగ్గర మనవి చేసి ఒక విందు చేసి దానికి రాజకుమారులందరూ రావాలి, అమ్నోను కూడా రావాలి అని కోరుకున్నాడు. దావీదు మంచి చెడు తెలియక అనుమతించాడు. అబ్షాలోము మనసు సరైంది కాదు, హృదయం సరైంది కాదు. ముందే చెప్పాడు. అమ్నోను తప్ప తాగి మత్తుడై ఉండగా వీరేమీ ముందు వెనక చూడకుండా అతన్ని హతం చేయమన్నాడు. కనుక 13వ అధ్యాయంలో అతడు హతము చేయబడ్డాడు. విన్నారా? 28వ వచనంలో చెప్పాడు, గట్టిగా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. అబ్షాలోము ద్వారా, అతని సూచన ద్వారా అతడు హతుడైపోయాడు. మనము అమ్నోనును కాదు, దుష్టత్వాన్ని చంపాలి. చెడు ఆలోచనలు ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా మనం చంపి నూతన స్వభావంతో, ఆత్మ మనకు కలిగించే ఆ నవీన స్వభావంతో మనం జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఎక్కువ సమయం తీసుకోవడానికి ఇష్టపడను. 18వ అధ్యాయానికి రండి. అబ్షాలోము కూడా అమ్నోనుది ఒక రకమైన దుష్టత్వం, అబ్షాలోముది మరి ఒక రకమైన దుష్టత్వం. అమ్నోనును చంపాడు, పారిపోయాడు. అయితే తర్వాత కొన్ని సంవత్సరాలకు యెరూషలేముకు వచ్చినా కూడా నమ్మకస్తుడైన దావీదుకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అవునా? రాజ్య పరిపాలన ప్రభువు దావీదుకు అప్పగించాడు. దావీదుకు కీడు చేసి ప్రజలను తన పక్షంగా తిప్పుకొని అన్యాయం చేసి అబ్షాలోము ఏలుచున్నాడు అని ప్రకటన చేయించుకొని కొద్ది కాలం చెల్లుబడి చేయించుకున్నాడు అబ్షాలోము. ఏమైపోయాడు అబ్షాలోము? 18వ అధ్యాయంలో దావీదు సేనాధిపతులు 3 పంపిస్తూ ఒక మాట చెప్పి పంపించాడు. అయ్యా 5వ వచనం చదవండి. 18:5. యోవాబును అభిషేక్ని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యవనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించాను. ఏమన్నాడు? నా నిమిత్తం. అబ్షాలోము జీవితం సరిలేదు, అబ్షాలోము చేసింది సరికాదు. ప్రభువు చూసుకుంటాడు, మనమే వెళ్ళిపోదాం. పంతాల కొరకు నిలబడలేదు దావీదు. అన్యాయం సహించాడు, కీడును సహించాడు. అబ్షాలోము ద్వారా సహించాడు, సౌలు ద్వారా సహించాడు. ఎవరి ద్వారానైనా, ఇంటి వారి ద్వారా, అందరి ద్వారా సహించాడు. అయితే దావీదు అబ్షాలోము పట్ల దయ చూపిస్తున్నాడు. నా నిమిత్తం ఎవరుడైనా అబ్షాలోముకు దయ చూపమని పంపితే
అబ్షాలోమును చంపడానికి ఎవరు తెగించలేదు. అయితే యోవాబు ఏమన్నాడు, నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు చేసే వరకు నేను కాచుకుంటానా అన్నాడు. యోవాబు మూర్ఖుడు, తన ఇష్టానుసారంగా చేస్తాడే కానీ దావీదు గుండెకు గురిపెట్టి దావీదుకు ఎంత నొప్పి కలిగిస్తున్నాడు, దావీదుకి ఎంత బాధ దుఃఖము కలిగిస్తున్నాడు, అది ఆలోచన చెయ్యని వాడు. విన్నారా? తండ్రుల వంటి వారికి మనం ఏం చేస్తున్నాం ఈవేళ? మనల్ని కన్నారు, ఆత్మీయంగా సువార్తలో పెంచారు, ఎన్నో విషయాలు మనకు నేర్పించారు. వారి పట్ల ఈరోజు మనం ఎలా ఉన్నాం? కృతజ్ఞత కలిగి ఉన్నామా? ప్రేమ కలిగి ఉన్నామా? లోబడే వారంగా ఉన్నామా? సహకరించే వారంగా ఉన్నామా? ఘనపరిచే వారంగా ఉన్నామా? ఒకప్పుడు చెప్పుకునేవారు ముగ్గురు గుడ్డోళ్ళు అని. ఎవరంటే ప్రభుదాస్ గారిని గురించి, ఆనందం గారిని గురించి, డేవిడ్సన్ గారిని గురించి చెప్పుకునేవారు. భక్తిహీనులు ఉన్నారా? అయిపోయింది వాళ్ళ పని అని. వాళ్ళ పని ఏం కాలే, అన్న వాళ్ళ పైన అయిపోయింది. ఎప్పటికైనా మనం పలికే మాటలు, మన వైఖరి, అవర్ యాటిట్యూడ్, మన హృదయంలో ఉండేటువంటి దురాలోచనలు విత్తిన దాన్ని కోయక తప్పదు. పాఠం మనం జ్ఞాపకంచుకున్నాం. మూడోవాడు అదోనియా. అబ్షాలోము చనిపోతే దావీదు సంతోషించలేదు. సౌలు చనిపోయినా సంతోషించలేదు. ఆయన నిజంగా బాధపడ్డాడు. ఆయన దేవుని హృదయం, అటువంటి హృదయం కలిగిన వాడు దావీదు. అందుకే ప్రభువు దావీదు హృదయాన్ని స్థిరపడిన తరువాత అతడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని స్థిరపరచి మాట్లాడాడు. నారా, ప్రభువు క్షమిస్తాడు, ఎవరినైనా క్షమిస్తాడు. ఇది నిరుత్సాహపరచడానికి కాదు, అధైర్యపరచడానికి కాదు, విమర్శించడానికి కాదు, తప్పులు పడడానికి కాదు. కట్టాలి, స్థిరపరచాలి, దిద్దాలి, బాగు చేయాలి అనే భారముతో ప్రభు ఈ మాటలు మనకు అందిస్తున్నాడు. నేను ముగిస్తున్నాను. మూడోవాడు అదోనియా. గర్వించి, రాజులు మొదటి గ్రంథం 1 వచనాల్లో చెప్పాడు. హగ్గీతు కుమారుడు అదోనియా గర్వించి నేనే రాజును అగుదును అనుకున్నాడు. అయ్యాడా? అవుతాడా? కాలేడు. మనుషులను పెట్టుకున్నాడు, గుంపులు చేసుకున్నాడు, బాజాలు పెట్టాడు, ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నాడు, విందు కూడా చేసుకున్నాడు. ఏమైంది? ప్రభు చిత్త ప్రకారం దావీదు ఉండగానే, మరణ పడకలో ఉండగానే బత్షెబా వెళ్ళి మాట్లాడగా, అక్కడ భక్తులు ఉండగా వారి సముఖములో సాదోకున్నాడు, బెనాయా ఉన్నాడు, వీరందరి సముఖములో ఆ తర్వాత నా కుమారుడు సొలొమోను రాజుగా పరిపాలన చేస్తాడని దావీదు అప్పగించాడు. అదోనియా అధికారాన్ని కబళించాలని దావీదుకు బాధ కలిగిస్తూ దావీదును లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. అన్నారా? సంఘాలలో సహవాసంలో మనం జాగ్రత్త కలిగిందాం. ప్రభు కొరకు ప్రయాసపడి నమ్మకంగా జీవించిన వారిని మనం నిర్లక్ష్యం చేయొద్దు. వారి కొరకు ప్రేమించి ప్రార్థన చేద్దాం, సహకరిద్దాం, వారి విలువలు మనం గ్రహిస్తాం. ఒక అమ్నోను చంపబడిన గొర్రెపిల్ల, ఒక అబ్షాలోము చంపబడిన గొర్రెపిల్ల, ఒక అదోనియా కూడా చంపబడిన గొర్రెపిల్ల. ముగ్గురు వ్యక్తిత్వాలు చూస్తే వారిలో దుష్టత్వమే కనబడుతున్నది, కానీ నేర్చుకునదగిన పాఠం ఏదీ లేదు. మీరు మళ్ళా చూస్తే ఆ భాగం నేను చదివించలేదు. సమూయేలు 2వ గ్రంథంలో 6 కుమారులు, పుట్టిన కుమారులను గురించి రాశారు. 6లో, ఆ పట్టీలో ఉన్న 6లో 3 దుష్టత్వంతో జీవించి కీడు తెచ్చుకున్నారు, హతులైపోయారు. దేవుని వాక్యం చదువుతుండగా మన ప్రవర్తన, మన హృదయం, మన వైఖరి, మన చేష్టలు ఎలా ఉన్నాయి? వాక్య వెలుగులో మనం పరీక్షించుకుందాం. తప్పు చేస్తే కప్పుకోవద్దు, ఒప్పుకుందాం.
గ్రహించి దుఃఖపడి ఒప్పుకుందాం, యథార్థంగా ఒప్పుకుందాం, ఇంటిలో ఒప్పుకుందాం, సంఘములో ఒప్పుకుందాం. అది ప్రభువుకు మహిమ, అది విశ్వాసికి ఆశీర్వాదకరమైన అనుభవం. గొర్రె పిల్లకు 4 గొర్రె పిల్లలు ఇవ్వాలి. ప్రార్థన చేద్దాం. తనలో వచ్చి పూజార్హుడవైన మా ప్రియ ప్రభువా, పరిశుద్ధుడవైన దేవా, ఈ గ్రంథములో ఉన్న సామాన్యమైన సంగతులలో నుండి మీరు మాకు అందించే విలువైన సత్యములను బట్టి, పాఠములను బట్టి, ఉపదేశమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసులను ఉదయం వాడుకున్నారు, మధ్యాహ్నం కూడా వాడుకున్నారు, సాయంకాలం రాత్రి కూడా వాడుకోబోతున్నారు. రేపు కూడా చక్కని దీవెన మీరు ప్రవహింపచేయండి. మీ సన్నిధి నుండి శక్తితో మీ వర్తమానాలు వెల్లడి అగునట్లు, హృదయాల్లోనికి అవి చొచ్చుకొని పోవునట్లు, అవి నిలిచి కార్యము జరిగించినట్లు చేయండి. సంఘము ప్రేమించి అల్పుడైన నాకు ఇచ్చిన అవకాశమును బట్టి వారికి నీ దీవెన దయచేయమని, ఇతర స్థలాల్లో మేము చేయవలసిన పరిచర్యలో మమ్మను బలపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామం మీ అందరికీ ప్రేమవందనాలు. ఇటీవల కొంత బలహీనత నాకు కలిగినట్టు మీరు విని ప్రార్థించారు. మీ ప్రార్థనలు బట్టి ప్రభు అదనపు కృపను చూపించి కొంత నెమ్మదిచ్చాడు, కానీ సంపూర్ణంగా కాదు. ప్రతిరోజు జాగ్రత్తగా ఉండాలి. కనుక నా విషయం, సహోదరి విషయం ప్రార్థన చేయాలని మనవి చేస్తాం.